హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను భారతదేశంలో స్థానిక సపరిపాలన గురించి చెప్పబోతున్నాను. మన భారతదేశంలో 40 ఆర్టికల్‌లో గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గ్రామ పంచాయత్ మన భారతదేశంలో ఎంత ఇంపార్టెంటో అని దీని మేరకు మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడుగా లార్డ్ రిప్పన్‌గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి డిఫరెంట్ కమిటీస్ పంచాయత్ వ్యవస్థ ఎలా ఉండాలని సూచన ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దానిలో మొదటి కమిటీ వచ్చేసి బల్వంతరాయ్ కమిటీ ఫ్రెండ్స్. బల్వంతరాయ్ కమిటీ 1957వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 1957 జనవరి 16వ తేదీన బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు. దీని రిపోర్ట్ 1958వ సంవత్సరంలో జాతీయ అభివృద్ధి మండలికి సిఫారు చేయడం జరిగింది. ఈ కమిటీ సూచనల మేరకు 3 చెంచుల కమిటీగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే 3 లెవెల్గా పంచాయత్ వ్యవస్థ ఉండాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దానిలో మొదటిగా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయత్ సంస్థ మరియు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉండాలని చెప్పడం జరిగింది. గ్రామ స్థాయిలో డైరెక్ట్గా ఎన్నికలు జరగాలని చెప్పింది. మరియు బ్లాక్ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇండైరెక్ట్గా ఎన్నికలు జరగాలని చెప్పడం జరిగింది. మన భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదటిగా రాష్ట్రంగా ప్రారంభించిన రాష్ట్రం అంటే రాజస్థాన్ అని చెప్పవచ్చు. అప్పుడు 1959 అక్టోబర్ 2న అప్పటి ప్రధాని మంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో పంచాయత్ వ్యవస్థను రెండవ రాష్ట్రంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని 1959వ సంవత్సరంలో నవంబర్ 1న అప్పుడు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి అశోక్ మెహతా కమిటీ. ఇది 1977వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఈ కమిటీని 1977 డిసెంబర్ 12న ముర్జాయ్ దేశాయ్ అనే ప్రధానమంత్రి జనతా గవర్నమెంట్ దీన్ని ప్రారంభించడం జరిగింది. 1978 ఆగస్టు 21న 132 సిఫార్సులను ఈ కమిటీ ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్. ఈ కమిటీ 2 చింతల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది. అంటే 2 లెవెల్స్ గవర్నమెంట్స్ ఉండాలని సిఫార్సు చేయడం జరిగింది అన్నట్టు ఫ్రెండ్స్. దీన్ని జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయిలో మండల్ పరిషత్గా చెప్పింది ఫ్రెండ్స్. దీన్ని 15,000 నుంచి 20,000 వరకు కలిపి మండల్ పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. గ్రామ పంచాయతీలు రద్దు చేసి గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పింది ఫ్రెండ్స్. దాని తర్వాత మండల్ పరిషత్తును మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1986 జనవరి 13న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత దంతువాళ్ళ కమిటీ. ఇది 1978వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఈ కమిటీ గ్రామ పంచాయత్ సర్పంచులకు డైరెక్ట్గా ఎన్నికలు జరగాలని సిఫారసు చేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ జిల్లా ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని సిఫారసు చేయడం జరిగింది. జీవీకే రావు కమిటీ 1985వ సంవత్సరం. ఇది బ్లాక్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి జిల్లా పరిషత్తును డెవలప్ చేయాలని చెప్పింది ఫ్రెండ్స్. జిల్లా కలెక్టర్కు పంచాయతీరాజ్ వ్యవస్థను పరిపాలన ప్రముఖ పాత్ర పోషించాలని సిఫారసు చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్కే శివసింగ కమిటీ. ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థను రాజ్యాంగ ప్రాతిపదికగా కల్పించాలని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం సిఫారసు చేసింది. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.